అందరికీ నమస్తే అండి. ఈరోజు మనము పోలిపాడ్యమి దానికి సంబంధించిన కథ గురించి తెలుసుకుందాం. కార్తీక మాసం ముగిసిన తర్వాత రోజు మార్గశిర పాడ్యమని పోలిపాడ్యంగా చేసుకుంటారు. స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో పోలి స్వర్గం నోము ఒకటి. ఈ రోజున మహిళలు తెల్లవారుజామునే లేచి స్నానాదులు ముగించి అనంతరం నేతిలో ముంచిన వత్తులతో అరటి డొప్పలలో దీపాలను చెరువులో కానీ ఇంట్లో కానీ ఒక బేసిన్ నీళ్ళలో పోసి, అది కూడా సాధ్యపడకపోతే మీ ఇంటి దగ్గర ఉన్న తులసి చెట్టు ఉంటుంది కదా, దాని దగ్గర ఒక పళ్ళెంలో కానీ వెలిగించి ఆ దీపాలని అమ్మవారి స్వరూపంగా భావించి వాటికి పసుపు కుంకుమ వేసి తాంబూలం పెట్టి అక్షంతలు వేసి కథ చదువుకొని తర్వాత కథాక్షంతలు తల మీద వేసుకుని చివరిగా వడపప్పు చల్లిమిడి మీకు ఒప్పుకుంటే కొబ్బరికాయ నైవేద్యం పెట్టి పూజ చేయాలి. ఇదంతా ఎప్పుడు జరిగిపోవాలంటే సూర్యోదయం ముందే అయిపోవాలి. ఇకపోతే ఈ దీపాలు ఎన్ని వెలిగించాలి అంటే 33 గుబ్బొత్తులు ఒకటిగా చేసి వెలిగించడం కానీ, లేకపోతే 11, 11, 11 3గా చేసి కూడా వెలిగించవచ్చు. ఇంక ఈ దీపాలు నీటితో వదులుతూ ఈ విధంగా ప్రార్థించాలి. కార్తీక దామోదర, గయా దామోదర, ఆత్మ దామోదర, లింగ దామోదర, మోక్ష దామోదర, కృత్తికా మహాలక్ష్మి, నువ్వు పోలమ్మను ఎలా స్వర్గానికి పంపినావో నన్ను కూడా అలా స్వర్గానికి తీసుకెళ్ళి తల్లి. లక్ష్మీ దామోదర, రాధా దామోదర, గోరంత పసుపు కుంకుమ తీసుకుని కొండంత పసుపు కుంకుమ మాకు ఇయ్యవయ్యా అంటూ ఈ దీపాలని నీటిలో వదలాలి. ఇక పోలిపాడ్యం కథలోకి వెళ్తే, పోలమ్మ భక్తికి వచ్చిన పరమశివుడు ఆమెను పుష్కర విమానంపై స్వర్గమునకు తీసుకువెళ్లే వృత్తాంతమే పోలి స్వర్గం నోము కథ. ఇంతకీ ఎవరి పోలి, ఆమె వెనుకున్న కథ ఏంటి, దాన్ని తలుచుకుంటూ సాగే ఆచారం ఏంటంటే, ఓ మారుమూల గ్రామానికి చెందిన ఒక రజక స్త్రీకి 5 కోడళ్ళు ఉండేవాళ్ళు. ఆ 5 కోడళ్ళలో చివరిదైన చిన్న కోడలే పోలమ్మ. చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకి దైవభక్తి ఎక్కువ. పువ్వులు కోయడం, పూజలు చేయడంతోనే ఆమెకు కాలం గడిచిపోయేది. పెళ్లి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు. కానీ పెళ్ళైన తర్వాత ఆమె ఆనందానికి గండి పడింది. పువ్వులు కోయడానికి, పూజలు చేయడానికి, అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయిందండి. అందుకు కారణం ఆమె అత్త. సాధారణంగా ఇంటి కోడలకి దైవభక్తి ఎక్కువ ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు. కానీ పోలి విషయంలో అది తారుమారైంది. పోలి అత్తకు తాను మహాభక్తురాలనే గర్వం చాలా ఎక్కువ. కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనక చేరి భజన చేయడం వల్ల ఆమెకు మరింత అహంకారం పెరిగిపోతుంది. పోలి కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టునే ఉంచి మిగతా కోడలను తీసుకుని గుడికి వెళ్ళొచ్చేది. ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి ఆమెకు పూజా సామాగ్రి అంతా అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడలతో అత్త నది స్నానానికి వెళ్ళింది. పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తి తీసి వత్తించేసింది. చల్ల కవ్వానికి ఉన్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది. పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపించింది. ఊరు జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది. విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీలు లేదంటూ పోలిని కిందకి లాగడానికి ఆమె కాళ్ళు పట్టుకుంటుంది. ఆ వెంటనే మిగతా కోడళ్ళు ఒకరి తర్వాత ఒకరుగా కాళ్ళు పట్టుకుని విమానం నుంచి కిందకి వేలాడసాగారు. అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందకి పడదోశారు. పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్ళిపోయింది. అందుకే ప్రతి కార్తీక మాసంలోనూ ప్రతి తెలుగు ఇంట్లోనూ పోలి స్వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది. అందుకే మార్గశిర పాడ్యమి నాడు అరటి డొప్పలలో దీపాలు వెలిగించి పోలిని స్వర్గానికి పంపుతూ నీటిలో వదులుతారు. అలాగే తమకు పసుపు కుంకుమలు ఇవ్వాలని, తమకి స్వర్గప్రాప్తి కలగాలని కోరుకుంటారు. ఇది పోలి పాడ్యం వెనుకున్న నిజమైన కథ. స్వస్తి. ఓం నమః శివాయ.